మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. అన్న, మీకు ప్రధానంగా అందశ్రీతో 3 దశాబ్దాల అనుబంధం ఉంది. అందశ్రీ ఇలాంటి పరిస్థితికి రావడం ఎట్లా? ఇది నిజం కూడా చాలా ఆశ్చర్యాన్ని, చాలా ఆవేదనను కలిగించింది. తను చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయనకి అంటే కొంచెం ఈ ఆధ్యాత్మికమైనటువంటి తాత్విక చింతన కూడా ఉంది. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా మద్యం ముట్టేవాడు కాదు, మాంసాహారం తినేవాడు కాదు, యోగా చేసేవాడు, చాలా ఆరోగ్యమైనటువంటి సూత్రాలన్నింటినీ కూడా పాటించేవాడు. మరి అట్లాంటి మనిషికి ఇట్లా ఎట్లా జరిగింది? అదేదో డాక్టర్లు చెప్తున్నారు కొంతకాలంగా రక్తపోటుకు సంబంధించినటువంటి మాత్రలు ఆయన సరిగా వేసుకోలేదని, బహుశా తగ్గిపోయిందనే అవసరం లేదు అని అన్నా భావించాడేమో. అది కొంచెం తప్పుడు అంచనా అయ్యి అది బహుశా ఒకవేళ గుండెపోటుకి ఏమన్నా కారణమైందేమో. కానీ ఏదైనా కానీ ఇది ఏంటంటే ఒక తెలంగాణ హృదయంతో పాటలు రాసే కవి కలేడు. అది చాలా విషాదం. మొదటి రోజుల్లో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? మీరు మొదట తెలంగాణ ఉద్యమంలో మీరు అప్పుడు ఒక టీచర్గా ఉండేది. అందశ్రీ అప్పుడప్పుడే మాయమైపోతున్న మా అమ్మ చెక్త బొమ్మర ఇలాంటి పాటలు రాస్తున్నటువంటి వ్యక్తి. మీకు మొదటి కలయిక ఎక్కడ జరిగింది? తెలంగాణ ఉద్యమానికంటే ముందే నేను అందశ్రీ పేరు విన్నాను. ఆయన పేరు అందే ఎల్లయ్య కదా. ఆయన మా సిద్దిపేటకు దగ్గరే వాళ్ళ ఊరు రేబర్తి అనేది. ఇప్పుడు కూడా అది సిద్దిపేట జిల్లాలోనే ఉందనుకుంటాను. జనగామ, సిద్దిపేట అంటే హుస్నాబాద్ నుంచి అట్లా వెళ్ళి దగ్గరగా ఉంటుంది. అయితే ఈ మన రాసమయ్య బాలకృష్ణ ఒక జానపదం క్యాసెట్ తీసుకొచ్చాడు ఈ మన ఉద్యమానికంటే ముందు తెలంగాణ. అందులో హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వస్తున్న దారిని వర్ణిస్తూ ఒక పాట రాశాడు. అల్లి బిల్లి అంగుర తోట నేనాడుకుంటా పోయే పల్లె బాట, గా బాటల్ల వాడుకుంటూ పల్లె పాట, నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట అని ఒక పాట రాసినాడు. అప్పుడు మొట్టమొదటి నేను అందశ్రీ పేరు విన్నాను. ఆ తర్వాత మేము మా మంజీరా రచయితల సంఘం 15 ఏళ్ల సభలు అది జరిపినప్పుడు అంటే బహుశా 97, 98 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను, 2000 ఆ ప్రాంతాల్లో ఆయన పాట పాడాడు. మా సభలోకి వచ్చాడు, పిలిచాము. అప్పుడు మొదట నేను ఆయన గొంతులోంచి విన్న పాట చూడు తెలంగాణ చుక్క నీళ్ళు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ. ఆ పాట ఉన్నది. అందులో చాలా తీవ్రమైన నినాదం ఉంటుంది. ఇదిదగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, అరే నినాదాలు కాదు రాష్ట్ర పునాదులే కదలాలి, రాష్ట్ర పునాదులే కదలాలనే ఒక తీవ్రమైన ఎక్స్ప్రెషన్తో ఆ పాట విన్నప్పుడు అప్పుడు మొదటిసారి పరిచయం. ఆ తర్వాత మేమిద్దరం కలిసి చాలా తిరిగాం, చాలా సభలకు వెళ్ళినాం, ప్రయాణాల్లో చాలా మాట్లాడుకున్నాం. అట్లా తర్వాత జయ జయ హే తెలంగాణ అన్న పాట కూడా తెలంగాణ రచయితల వేదిక సిద్దిపేటలో జరిగిన సభలోనే మొట్టమొదటి పాడినాడు. అది సోయి పత్రికలు అచ్చువేశాం. కొంచెం ఇప్పుడున్న ప్రచారంలో ఉన్న వెర్షన్కి కొంత భిన్నంగా ఉంటుంది. మొట్టమొదటి రాసినటువంటి వెర్షన్ అది. అప్పటి నుంచే ఆయనకు అదొక జాతి పాడుకునే పాటలాగా ఉండాలనే తలంపుతోనే ఆయన రాసినాడు ఆ పాటని. ఆ పాట చాలా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా ప్రపంచీకరణ వచ్చి మనిషిలో స్వార్థం పెరిగిపోయి అనుబంధాలన్నీ కూడా అంతరించిపోయి ఒక ఈ కులమత జాడ్యాలు పెరిగిపోయి కటగలిసిపోయినట్టు ఆయన మనిషి గురించి రాసిన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటే ఉద్యమాలే కాకుండా ఒక సంవేదనశీలి అయిన కవిగా ఆయనను ఆ పాట నిలబెట్టింది. అట్లా ఆయనకు నేను చెప్పిన ఆధ్యాత్మిక తాత్విక స్పర్శతోనే ఆయన కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అని ఒక పాట రాశాడు. తర్వాత ఆయనకు పక్షులు ప్రకృతి ఎంత గొప్ప వింత చూడమ్మ ఈ పక్షి లోపల అని ఒక పాట ఉంటుంది. అంటే గిజిగాడి మీద ఒక పాట రాసినాడు. తర్వాత తను చిన్నప్పుడు పడ్డ కష్టాలు, ఒక పశువుల కాపరిగా తను అనుభవించిన ఆవేద పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో పశువులు కాసిన రోజులలో పాడు గోదలు ఎనుగులు దుంకి పంట చేలు పాడు చేస్తే పశువుల కాపరి ఉరిమి తరిమితే కొడితే ఇసుక తిప్పల పాను వేసి ఉరడించిన గుర్తులు ఎన్నో అని
అంబటాళ్లకు ఇంటికి పోతే కడుపులో ఆకలిమంట, ఇంట్లో ఎవరు వండేవాళ్ళు కాదు అని తన అనాథ బాల్యాన్ని చాలా ఆర్ద్రమైనటువంటి పాటగా కూడా చాలా కష్టపడ్డాడు జీవితంలో. చాలా బాధలు అనుభవించి తెలంగాణ ఉద్యమం తర్వాతనే ఆయన కొంచెం ఒక ఊరట వచ్చింది జీవితంలో, పేరు వచ్చింది, కొంత తన కనీస అవసరాలు అట్లాంటిది కూడా జరిగింది. ఏదైనా మాకు ఒక నిరంతరం అంటే రాజకీయాభిప్రాయ భేదాలు ఏమొచ్చినా అనుబంధాలకు ఎప్పుడు తేడా రాలేదు. చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడుకుని ఉండొచ్చు? చాలా సందర్భాలలో అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక రకంగా ఉంటే ఆ తర్వాత కేసీఆర్ పరిపాలన తర్వాత కూడా ఆయన చాలా తక్కువగా అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్తో ఉన్నటువంటి వాళ్ళను దూరంగానే బిహేవ్ చేసినటువంటి సందర్భం. అట్లాంటి సందర్భాన్ని ఎప్పుడైనా మీరు? మనకంటే రాజకీయాల చర్చ అవసరం లేదు, కానీ ఆ తర్వాత కూడా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కూడా తరచు నాతో ఫోన్లో మాట్లాడేవాడు. ఆయన 101 పాట అని మన నిపుల వాగు అది వేశాడు. దాంట్లో నా పాట కోసం మాట్లాడినాడు, నా పాట గురించి మాట్లాడినాడు. జయశంకర్ గారు నేను అది నువ్వు రాయాల్సినంత రాయలేదని కోప్పడ్డాడు. నువ్వు రాయగలవు, నువ్వు రాయగలిగి ఉండి నువ్వు ఎందుకు రాయవు అని కోప్పడ్డాడు. అట్లా మధ్య మధ్యలో ఎక్కడో సభలో కనబడాడు. ఒకసారి సిరిసిల్లలో కనబడ్డాడు. సిరిసిల్లలో కనబడితే అక్కడంతా నాన్ వెజ్ వండారని కోపానికి వచ్చినాడు. మీకు ఇదే మన అది అక్కడ మన ఇట్లా రకరకాల చోట్లలో కనబడేవాడు, పంచుకునేవాడు. కమ్యూనిస్టులు ఇట్లా ఇదని అప్పుడప్పుడు చురకలు వేసేవాడు. ఆయన కొంచెం దేవుడు వీటన్నిటి పట్ల ఒక ఇది ఉండేది. అట్లా కనపడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, సంబంధాల్లోనే ఉన్నాడు. మాట్లాడలేదు కానీ మొన్న దశదిన కర్మ మన హరీష్ రావు గారి తండ్రి గారి దశదిన కర్మ కమ్యూనిస్టులు ఇట్లా ఇదని అప్పుడప్పుడు చురకలు వేసేవాడు. ఆయన కొంచెం దేవుడు వీటన్నిటి పట్ల ఒక ఇది ఉండేది. అట్లా కనపడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, సంబంధాల్లోనే ఉన్నాడు. మాట్లాడలేదు కానీ మొన్న దశదిన కర్మ మన హరీష్ రావు గారి తండ్రి గారి దశదిన కర్మ ఆ వీడియోలో చూశాను నేను. బక్కగా అయిపోయినాడు మనిషి, చిన్న మఫ్లర్ వేసుకొని. ఎందుకు ఇట్లా సన్నబడుతున్నాడని అనుకున్నాను, ఆరోగ్యమే కదా అనుకున్నాం. కానీ ఈలోపు ఇట్లాంటి ఒక వార్త వినవలసి వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.